హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజొచ్చేసి ఈ రొట్టె పరిచయం చేస్తున్నానండి మీకు. నా ఛానల్‌లో ఫస్ట్ టైమ్ అండి ఇది. బీట్రూట్ రొట్టె అండి. బీట్రూటు నిజంగా మా పాప అన్ని కూరగాయలు తింటదండి. మొత్తంగా అన్నీ తింటది కానీ, నేను నా కొడుకు మాత్రం ఈ బీట్రూట్‌కి విరోధండి. మా సార్ కూడా తినలేదండి. మా పాప తీపి, చేదు తీపి చాలా తక్కువ తింటది. చేదు ఎక్కువ తింటదండి. పచ్చి కూరగాయలు కూడా అన్నీ నమిలేస్తదండి తను. డైట్ చేస్తది. మంచిగుంటదండి. కానీ నా కొడుకు, మా ఆయన ఏది ఇలాంటివి తినమండి. నా కొడుకు నేనైతే అస్సలు దగ్గరికే రానివ్వండి. ఈ బీట్రూట్ అంటేనే బాధండి. ఆ జ్యూస్ అయినా పోదండి. అలాంటిది ఎందుకో నాకివాళ రొట్టె చేయాలనిపించిందండి. రొట్టె చేశాను. చక్కగా పొంగిందండి. 2 కప్పుల పిండికి కొంచెం పెద్ద కప్పులండి. చిన్నగా ఒక్క బీట్రూటు తురిమి వేసుకున్నానండి. జ్యూస్ ఏం తీయలేదండి. సన్నగా తురిమి వేసుకొని, ఓ అరగంట సేపు పిండి నానబెట్టుకొని రొట్టె చేశానండి. మడత రొట్టె ఒకటి చిన్నగా సింగిల్ రొట్టె చేసి, మిల్క్ మేడ్ తోటి తింటే ఎలా ఉంటదో అని ట్రై చేశానండి. నాకు మిల్క్ మేడ్ అంటే చాలా ఇష్టమండి. మా బాబు కూడా తినేస్తాడండి. బ్రెడ్ మీద తింటాడెక్కువ. కాబట్టి ఇలా ట్రై చేశానండి. చిన్న పిల్లలుంటే ఎవరన్నా వాళ్ళకిలా కొంచెం తింటారు కదండీ! మిల్క్ మేడ్ ఇష్టంగా. ఈ బీట్రూట్ తినని వాళ్ళకండి ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఇలా 2 ముక్కలుగా కట్ చేయండి మడతబెట్టి. ఇచ్చేస్తే చక్కగా స్నాక్స్ కింద పొద్దునో, ఈవినింగ్ వచ్చినప్పుడో తినేస్తారండి. అలా కాకుండా నేను కోడిగుడ్డు కర్రీ చేశానండి మామిడికాయ ఏసి. అది కూడా వీడియో పెడతాను. మామిడికాయ ఏసి కోడిగుడ్డు కర్రీ ఉడకబెట్టి ఒక 3 గుడ్లే ఉన్నాయండి ఇంట్లో ఈరోజు. ఆ 3 గుడ్లనే కట్ చేసి ముక్కలుగా చేసి వండానండి. ఈ మడత రొట్టెతో ఉందండి. అబ్బబ్బా! దాని టేస్టు చెప్పలేనండి. అంత టేస్టీగా ఉందండి. మీరు చేసుకొని తిని, ఇలా కోడిగుడ్డుతో తిని ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మామిడికాయ ఏసానండి. కొంచెం మనం ఉల్లిపాయ, కొంచెం టమాటో గుజ్జు చేసుకున్నా అండి మంచిగా. నేను పేస్టు గీకానండి. నేను మిక్సీలో వేయలేదు. గీకేస్తే మస్తు టేస్ట్ ఉంటదండి. టమాటా పేస్ట్ చేయొద్దు మిక్సీలో. గీకాలండి. మంచిగా గీకేస్తే బావుంటది. టమాటా ఆ కూర నిజంగా మామిడికాయలు ఈ సీజన్‌లో వస్తాయి కదండీ! ప్రతి దాంట్లో ఉపయోగిస్తానండి నేను. అందుకనే ఇలా చేసుకున్నానండి ఈరోజు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ సరోజినినండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.